పశ్చిమ నడుమల నడుమ ఆహ్లాదకరంగా ఉండే కేరళలోని వయనాడ్ జిల్లా ప్రకృతి ప్రకోపంతో అతలాకుతలమైంది. భారీ వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో పదుల సంఖ్యలో ప్రాణాలు ఆ శిథిలాల కింద అసూలు బాసాయి. వయనాడ్ జిల్లాలోని మొప్పాడి, ముండకై, చురుమల్ ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఈ ఘోర విపత్తులో ఇప్పటి వరకు 123 మంది మృతి చెందినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది. తొలుత అర్ధరాత్రి 1 గంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. కొంతమంది బాధితులను సమీపంలోని చురుమల్ స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. అయితే ప్రమాదవశాత్తు తెల్లవారుజామున 4 గంటలకు ఈ స్కూల్ సమీపంలో మరోసారి కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో శిబిరంతో సహా చుట్టుపక్కల ఇళ్లు, దుకాణాలు బురదలో కొట్టుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపడటంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. చాలా వాహనాలు కొట్టుకుపోయాయి. చురుమల్ ప్రాంతంలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. చాలా మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తోంది. అయితే ఎడతెరిపి లేని వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వరద, బురద ప్రవాహంతో వందల మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్లు, జాగిలాలతో గాలిస్తున్నారు. మరోవైపు వయనాడ్ విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇక వయనాడ్లో సహాయక చర్యలు ముందు సాగే కొద్దీ ఆందోళనకరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా 600 మంది వలస కార్మికులు ఆచూకీ గల్లంతైంది. దీనికి తోడు స్థానికంగా మొబైల్ ఫోన్ నెట్వర్క్ కూడా దెబ్బతిన్న సమస్యను మరింత తీవ్రంగా మార్చింది. ముండకై ప్రాంతంలో ఉన్న తేయాకు, కాఫీ, యాలకుల తోటల్లో పనిచేసేందుకు పశ్చిమ బెంగాల్, అస్సాం నుంచి వందలాది మంది కార్మికులు వస్తుంటారు. ఇక్కడ హారిసన్ మలయాళీ ప్లాంటేషన్ లిమిటెడ్లో పనిచేయడానికి దాదాపు 600 మంది వచ్చారు. వీరంతా ముండకైలోనే నివాసం ఉంటున్నారు. ఈ ప్రాంతంలోని 4 వీధుల్లో 65 కుటుంబాలు నివాసం ఉండే ప్రాంతాలపై నిన్న కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ మొత్తం ఇల్లు ధ్వంసమైనట్లు చెబుతున్నారు.